హలో గాయ్స్, ఇప్పుడు గులాబ్ జామ్ తయారీ విధానం చూద్దాం. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ఒక పిండి తీసుకుంటే 2 చక్కెర తీసుకోవాలి. బాదం పప్పు, ఇలాచి, పాలు తీసుకొని ఇప్పుడు పాలు పోసుకుంటూ కొంచెం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని కాల్చుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం దాంట్లోనే నూనె కూడా వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్లో బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ బ్రౌన్ కలర్లో కాల్చుకుందాం. చిన్నగా కాల్చుకుంటూ లోపల బాగా ఉడికేలాగా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు జీరా కోసం మనం గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. చక్కెర వేసుకొని బాగా కరిగించాలి. చక్కెర కరిగేలాగా బాగా కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం జీరాని. ఇప్పుడు కాల్చుకున్న గులాబ్ జాముల్ని అందులో వేసి కాసేపు ఉంచుకుంటే అవి పీల్చుకునేస్తాయి. తర్వాత ఇప్పుడు అయిపోయింది. అలా కాసేపు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, ఇప్పుడు బాదం పప్పు వేసాను. జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 5 minutes తర్వాత బాగా పీల్చుకునేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. అంతేనండి, పిల్లలకి ఇష్టమైన గులాబ్ జామ్ రెడీ.